హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అరోరీ లైఫ్ సైన్స్ అనే కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ఫోర్త్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అనే కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ గూడా ఎవరైతే ఫార్మా కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ గూడా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీస్ రిలేటెడ్ నోటిఫికేషన్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మైత్రి డ్రగ్స్ అనే కంపెనీలో వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి 20థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే అనలిటికల్ ఆర్&డి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో అయితే మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే ఈ పోస్టులలో ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ 20థ్ డిసెంబర్ రోజైతే కండక్ట్ చేస్తున్నారు. సాటర్‌డే రోజు ఇంటర్వ్యూస్. మార్నింగ్ 10:00 నుంచి ఈ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కంపెనీ నేమ్ వచ్చేసి మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీ సెంటర్ గుమ్మడిదల విలేజ్, నర్సాపూర్ గుమ్మడిదల విలేజ్ ఇంకా మండల్ వచ్చేస్తుంది. నర్సాపూర్ రోడ్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే, ఇక్కడ చూడండి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి, ఇక్కడ చూడండి ఎంఎస్‌సి, ఎంఫార్మసీ, బీఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మనకి ఏఆర్&డి అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ ఉంది. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 918455694035 అలాగే ఇంకో నంబర్ వచ్చేసి 0406907673 అని చెప్పి ఈ 2 కాంటాక్ట్స్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు మీరు. ఇదొచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇమేజ్ అనమాట. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎంఎస్‌సి, బీఎస్సీ, బీఫార్మసీ అలాగే ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలనుకుంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మైత్రి డ్రగ్స్ అనే కంపెనీలో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఎంఎస్ఎన్ గ్రూప్ కిందనే రావడం అయితే జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట ఎంఎస్ఎన్‌కి. ఓకే. ఇప్పుడు ఎంఎస్ఎన్ రిలేటెడ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి మనకి 0-6 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనమాట. మనం ఇంతకుముందు మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ రిలేటెడ్ వచ్చేసి ఏఆర్&డి అనమాట అది. అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అక్కడొచ్చేసి మనకి అనలిటికల్ రిలేటెడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. అంటే జీసీ, హెచ్‌పీఎల్‌సీ, ఎల్‌సీఎంఎస్ ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ కూడా హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్&డి డిపార్ట్మెంట్ అంటే మనకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏవైతే మనకి ప్రొడక్షన్‌లో బ్యాచెస్ ఏస్తూ ఉంటారో వాటి రిలేటెడ్ అనాలిసిస్ అన్నీ కూడా బ్యాచెస్ అంటే మినీ బ్యాచెస్ అన్నీ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఏవైతే బ్యాచెస్ వేస్తారో అవి మనకి తక్కువ క్వాంటిటీలో ఆర్&డి డిపార్ట్మెంట్‌లో వేసి దాన్ని ఎలా డెవలప్ చేయాలి అన్న రీసెర్చ్ అయితే చేయడం జరుగుతుందనమాట ఆర్&డి డిపార్ట్మెంట్‌లో. దాని రిలేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 19థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మార్నింగ్ 9
9 నుంచి ఈవినింగ్ 4:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్&డి సెంటర్ పాషమేలారం అనే లొకేషన్‌లో మనకి ఆర్&డి సెంటర్ అయితే లొకేటెడ్ అయి ఉంది ఎంఎస్ఎన్ కంపెనీది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. అలాగే ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఇక్కడ చూడండి బీటెక్ లేదా ఎంటెక్ మీరు క్వాలిఫై అయి ఉండాలి. దాంతో పాటు ఏ స్పెషలైజేషన్‌లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి అని చెప్పి మనం చూసుకుంటే కెమికల్ ఇంజినీరింగ్ అనే ఏదైతే స్పెషలైజేషన్ ఉందో ఈ స్పెషలైజేషన్‌లో ఎంటెక్ గాని, బీటెక్ గాని చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అలాగే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ పొజిషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్&డి డిపార్ట్మెంట్‌లో సబ్ డిపార్ట్మెంట్ టీఎస్‌డి అనమాట. టెక్నికల్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కి ఏదైతే పాషమేలారంలో ఆర్&డి సెంటర్ ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సారీ 19థ్ డిసెంబర్ రోజు ఫ్రైడే రోజనమాట ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్న డేట్ వచ్చేసి వీక్. ఈ ఆర్&డి డిపార్ట్మెంట్‌కొచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా! ఏదైతే మైత్రి డ్రగ్స్ కంపెనీకి రిలేటెడ్ ఈ నోటిఫికేషన్ అక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ ఆర్&డి డిపార్ట్మెంట్ ఏదైతే ఎంఎస్ఎన్ కంపెనీది ఉందో ఇక్కడ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీని రిలేటెడ్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9154811048 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే. ఇది ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవడానికి నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్‌లో అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అరోరా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ అరోరా అనే కంపెనీలో కూడా మనకి ఆర్&డి డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 0-7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ మాత్రం ఒకటే అడగడం జరిగింది. ఎంఎస్సీ పాస్ ఔట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది అని చెప్పి. బీఎస్సీ గాని, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. సారీ. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 15థ్ డిసెంబర్ నుంచి 20థ్ డిసెంబర్ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి అరోరా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐడీఎఫ్ ఫేస్ 1 జీడిమెట్ల హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరు. దీనికి సంబంధించిన లొకేషన్ మీరు సెర్చ్ చేశారంటే అరోరా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జీడిమెట్ల అని చెప్పి ఈ లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళొచ్చు. మార్నింగ్ 9-4:00 వరకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ అరోరా కంపెనీలో మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడ కూడా నోట్ మెన్షన్ చేయలేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్సే కావాలి అని చెప్పి. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 15-20 డేట్స్ మధ్యలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఆర్&డి డిపార్ట్మెంట్‌లో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే జీడి మెటల్ లొకేషన్‌లో ఏదైతే అరోరా లైఫ్ సైన్స్ కంపెనీ ఉందో ఆ కంపెనీలోకెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బయోలాజికల్ ఈ అనే కంపెనీలో వచ్చేసి మనకి 18థ్ డిసెంబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి పాస్ ఔట్ ఇయర్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 24 ఇంకా 25 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎవరైతే బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని లేదా బీటెక్ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎవరైతే బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు ఫ్రెండ్స్. లైఫ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఓన్లీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో బీఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయడానికి. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలాగే బీటెక్ ఇంకా డిప్లొమాలో మెకానికల్ ఎవరైతే కంప్లీట్ చేశారో మెకానికల్‌లోనే స్పెషలైజేషన్‌లో బీటెక్ గాని, డిప్లొమా గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. బయోలాజికల్ ఈ అనే కంపెనీలో 18థ్ డిసెంబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. బయోలాజికల్ ఈ లిమిటెడ్, షామీర్పేట్ వ్యాక్సిన్ ప్లాంట్, కొల్తూర్ బిసైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరందరూ కూడా.
శామీర్పేట అనే ఏరియా ఏదైతే ఉందో అక్కడే మనకి బయాలజికల్ కంపెనీకి సంబంధించిన ఒక యూనిట్ లొకేటెడ్ అయి ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్లాంట్ అని. అక్కడ మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ బయాలజికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.